Yeah, hi friends. Today topic లో ఈ టూ చూద్దాం. సో ఆర్గో సిడి ఇంగ్రెస్ లెవెల్ టెర్మినేషన్ అండ్ ఆర్గో సిడి సర్వర్ లెవెల్ టెర్మినేషన్ అండ్ నెక్స్ట్ సో ఆర్గో సిడి సింగిల్ సైన్ ఆన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి. ఈ టూ టాపిక్స్ చూద్దాం ఈరోజు. ఓకే, సో క్లస్టర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. ఓకే, సో క్లస్టర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం యూజింగ్ బైసెప్స్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ refer this GitHub repository. ఓకే, సో ఆల్రెడీ క్లస్టర్ కూడా కనెక్ట్ అయ్యింది. By default, so we have one node, one worker node in the cluster, AKS. So okay, let's create one by one. So first we need to create Ingress Nginx. Okay, so I have already copied these values. Let's check it. Okay, it's already there. Let's install the Ingress Nginx. Okay, let's check this data kubectl reports. Okay, so it is up and running. Now let's connect to the, let's install Argo CD. Okay, so this is without TLS certificate. So let's copy this first. Okay, let's check the load balancer IP. So you can copy it, go to the public DNS zone. Let's go to the DNS management and edit the record sets or create the record sets. Okay, so here I have already created, just you can change the IP. So by clicking on the edit option. Let's check the Argo CD service now. Not service, Ingress. Sorry. So Ingress, you can get the host name and paste it in your browser and check it, are you able to access or not. So here I think we are able to access, so without TLS. Okay, without TLS we are able to access. ఇప్పుడు ఒకసారి with TLS చూద్దాం. So with TLS, so we need to install the set manager. So by using the set manager we will get the Let's Encrypt certificate. Okay, సో ఇది ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు. అండ్ వాల్యూస్, ఈ వాల్యూస్ కాపీ చేసుకున్నాం. సో ఇలా ఆల్రెడీ కాపీ చేశాను నేను. ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం ఇది. ఆల్రెడీ ఉంది. సో ఇందాక నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేశాను. లెట్స్ అన్ఇన్స్టాల్ దిస్. హెల్మ్ ఇన్స్టాల్. ఓకే,
సో ఇవి సెట్ మేనేజర్ వాల్యూస్. ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. టైం టు ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. సో type and set manager. You can check this status here, deployed. Okay. So and the next step is this one. So we need to create one federated credential also. నేను ఆల్రెడీ ఒక మేనేజ్ ఐడెంటిటీ క్రియేట్ చేశాను క్లస్టర్తో పాటు. సో అక్కడ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ చేయాలి. ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మేనేజ్ ఐడెంటిటీస్. సో ఇది మన యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ. సో ఇఫ్ గో హియర్ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్. ఓకే, సో ఇది ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాం. సో ఇది మన ఏకేఎస్ క్లస్టర్ ఓఐడిసి నేమ్ స్పేస్. మన పాడ్స్ ఎక్కడైతే రన్ అవుతాయో ఆ నేమ్ స్పేస్, సర్వీస్ అకౌంట్ నేమ్ స్పేస్. సో ఇది ఇచ్చి మీరు ఒక ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి మేనేజ్ ఐడెంటిటీతో. సో అప్పుడు మన సెట్ మేనేజర్ పాడ్స్ అనేవి డిఎన్ఎస్ పబ్లిక్ డిఎన్ఎస్ జోన్ ఉంది కదా, సో దాంతో కమ్యూనికేట్ అయ్యి ఒక టెక్స్ట్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేసి సో మన డొమైన్ అనేది వెరిఫికేషన్ చేస్తుంది. సో దానికోసం ఇది. ఓకే, సో దీనికోసం మా పర్మిషన్స్ కూడా డిఎన్ఎస్ ప్రొవైడర్కి ఇవ్వాలి. సో ఇప్పుడు గో టు ది డిఎన్ఎస్ జోన్స్. So just go to the access control IAM. Here we can see so what are the roles I have assigned. సో ఇక్కడ చూడండి డిఎన్ఎస్ జోన్ కంట్రిబ్యూటర్. సో డిఎన్ఎస్ జోన్ కంట్రిబ్యూటర్ ఈ పర్మిషన్ అనేది నేను ఈ మేనేజ్ ఐడెంటిటీకి ఇచ్చాను. సో పాడ్స్ అనేవి సో ఈ మేనేజ్ ఐడెంటిటీ కనెక్ట్ అయ్యి సో త్రూ మేనేజ్ ఐడెంటిటీ సో ఇట్ విల్ వెరిఫై దిస్ డిఎన్ఎస్ జోన్ and create the text record for verification. సో అప్పుడు మాత్రమే మన డొమైన్ అనేది వెరిఫై అయినట్టు. అప్పుడు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే, సో ఈ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ కూడా క్రియేట్ చేసాం. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్లస్టర్ ఇష్యూర్. సో ఇది క్లస్టర్ ఇష్యూర్ ఆల్రెడీ కాపీ చేశాను. సో ఇది సో నేమ్ ఆఫ్ ది క్లస్టర్ ఇష్యూర్. సో ఇది పబ్లిక్ లెట్స్ ఎన్క్రిప్ట్ సర్టిఫికేట్ అథారిటీ. సో దీనికి కనెక్ట్ అయ్యి సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటుంది. సో డిఎన్ఎస్ ఇక్కడ రీసోర్స్ గ్రూప్ నేమ్ మెన్షన్ చేయాలి. సో అజో డిఎన్ఎస్ ఎక్కడ ఉందనేది. సో మై ఆర్జీ అండ్ సబ్స్క్రిప్షన్ ఐడి హోస్టెడ్ జోన్. సో దిస్ ఈజ్ మై హోస్టెడ్ జోన్. అండ్ ఇక్కడ మేనేజ్ ఐడెంటిటీ, సో దాని క్లయింట్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్.
ఓకే. ఆల్రెడీ క్రియేట్ చేసాం. సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఇది సర్టిఫికేట్. సో ఇది అనేది నేమ్ స్పేస్డ్ రిసోర్స్ ఏం కాదు. సో ఇది అనేది నేమ్ స్పేస్డ్ రిసోర్స్. సో ఇది మొత్తం క్లస్టర్ వైడ్. సో ఇది అనేది నేమ్ స్పేస్ రిసోర్స్. సో మీ వర్క్లోడ్స్ ఏ నేమ్ స్పేస్లో రన్ అవుతున్నాయో సో ఆ నేమ్ స్పేస్లో సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది అప్లికేషన్ అనేది. సో ఇది సర్టిఫికేట్. సో హియర్ యూ కెన్ మెన్షన్ ది డిఎన్ఎస్ నేమ్. సో ఏ డిఎన్ఎస్ నేమ్కి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి అనేది సో ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో నా డొమైన్ నేమ్ ఇది కదా, సో దీనికి సర్టిఫికేట్ అనేది లెట్స్ ఎన్క్రిప్ట్ ఇష్యూ చేస్తుంది. ఓకే. సో ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఒకటి డిలీట్ చేద్దాం. క్యూబ్సిటిఎల్ సర్టిఫికేట్ డిలీట్ చేస్తున్నాం, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ స్టేటస్ అనేది ట్రూ రావాలి. సో అప్పుడు మాత్రం మనకి సర్టిఫికేట్ ఇష్యూ అయినట్టు. ట్రూ రాకుండా ఫాల్స్ వస్తే మీరు ఈ విధంగా ట్రబుల్ షూట్ చేసుకోవాలి. సో ఒకసారి డిస్క్రైబ్ సర్టిఫికేట్ చేసిన తర్వాత సో అందులో సర్టిఫికేట్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. ఓకే. సో ఇది ఆల్రెడీ ఇష్యూ అయింది సర్టిఫికేట్. సో ఈ విధంగా మీరు ట్రబుల్ షూట్ చేసుకోవాలి. ఫస్ట్ డిస్క్రైబ్ సర్టిఫికేట్ అంటే సో అక్కడ సర్టిఫికేట్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. సర్టిఫికేట్ రిక్వెస్ట్ మళ్ళీ డిస్క్రైబ్ చేస్తే సో అక్కడ ఆర్డర్. సో ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ ఉంటుంది. సో ఛాలెంజ్ డిస్క్రైబ్ చేస్తే సో మీకు అక్కడ ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ ఇక్కడ ప్లేస్లో ఫాల్స్ అని వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఫాల్స్ అని వస్తే సో ఆ విధంగా ట్రబుల్ షూట్ చేసుకొని సో ఏం పర్మిషన్స్ ఏమైనా మిస్ అయ్యాయి అనేది చూసుకొని మీరు చేసుకోవాలి. సో ఇది ట్రబుల్ షూటింగ్ సర్టిఫికేట్లో ట్రబుల్ షూటింగ్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు యాక్సెస్ చేసి చూద్దాం విత్ టిఎల్ఎస్. విత్ టిఎల్ఎస్ కదా, ఇంకా ఇది కాపీ చేయలేదు అనుకుంటా. సో విత్ టిఎల్ఎస్ ఇది ఆర్గోసిటీ వాల్యూస్ డాట్ ఎంఎల్. సో లెట్స్ డిలీట్ దిస్. సో ఇక్కడ బ్యాక్ అండ్ ప్రోటోకాల్ హెచ్టిటిపి ఉంది. ఫోర్స్ ఎస్ఎస్ఎల్ రీడైరెక్ట్ అంటే మనం హెచ్టిటిపి అని టైప్ చేసినా సరే హెచ్టిటిపిఎస్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ అండ్ ప్రోటోకాల్ ఎందుకు హెచ్టిటిపి అంటే సో ఇక్కడ ఇంగ్రెస్ లెవెల్లో మనం టెర్మినేట్ చేస్తాం సర్టిఫికేట్ అనేది. సో పాడ్కు రీచ్ అయ్యేది హెచ్టిటిపి ప్రోటోకాల్. సో అది బ్యాక్ అండ్ ప్రోటోకాల్ హెచ్టిటిపి ఇచ్చాం. సో ఓకే, లెట్స్ చెక్ దిస్. ఓకే, అప్గ్రేడ్ చేసాం. ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేసి చూద్దాం. సో నౌ యూ క్యాన్ సీ కనెక్షన్ ఇస్ సెక్యూర్. ఓకే, సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిపోయింది. See here you can see verified by let's encrypt. So let's encrypt అంటే మనకు సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. సో ఇప్పుడు ఒకసారి ఇంగ్రెస్ ఫైల్ని చూద్దాం.
సో ఇది ఇంగ్రెస్ ఫైల్ ఇలా క్రియేట్ అయింది మనకి. సో ఇక్కడ చూసుకుని మన హోస్ట్ నేమ్ అండ్ బ్యాకెండ్ సర్వీస్ వచ్చి బ్యాకెండ్ పోర్ట్ 8కి కనెక్ట్ అవుతుంది. సో మనం బ్యాకెండ్ ప్రోటోకాల్ హెచ్టిటిపి ఇచ్చాం కదా. సో ఇక్కడ ఇంగ్రెస్ లెవెల్లో మనకి టిఎల్ఎస్ సర్టిఫికేట్ అనేది టిఎల్ఎస్ టెర్మినేషన్ జరుగుతుంది. సో బ్యాకెండ్ ప్రోటోకాల్ ఇది. ఇప్పుడు ఇంగ్రెస్ ఆర్గో సిడి లెవెల్లో మనం టెర్మినేట్ చేసి చూద్దాం. అప్పుడు ఇక్కడ 443 కావాలి. సో బ్యాకెండ్ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ అవుతుంది. ఓకే, దానికి ఇది వాల్యూస్ ఆర్గో సిడి వాల్యూస్ ఫైల్. Okay, let's delete this. ఓకే, ఎస్ఎస్ఎల్ పాస్ త్రూ చేస్తాం అంటే ఇంగ్రెస్ లెవెల్లో టెర్మినేట్ అయ్యి మళ్ళీ ఎన్క్రిప్ట్ అయ్యి మళ్ళీ సర్టిఫికేట్ అనేది ఆర్గో సిడి సర్వర్కి రీచ్ అవుతుంది. సో అది ఎస్ఎస్ఎల్ పాస్ త్రూ ట్రూ అది. సో ఒక్కసారి మళ్ళీ హెల్మ్ అప్గ్రేడ్ ఆర్గో సిడి చేద్దాం. ఓకే, సో అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేసి చూద్దాం. ఓ వెయిట్, ఇప్పుడు మనకి యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు చూసుకోవచ్చు మళ్ళీ. సో ఓకే, సర్టిఫికేట్ అయితే ఇష్యూ అయింది. లెట్స్ ఎన్క్రిప్ట్. సో ఇప్పుడు ఒకసారి ఇంగ్రెస్ ఫైల్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఓకే, kubectl గెట్ ఇంగ్రెస్ నేమ్ స్పేస్ నేమ్ -YAML ఫార్మాట్. సో ఇందాక మీరు చూసినట్టయితే ఇక్కడ 80 ఉంది. సో అంటే పాడ్కి రీచ్ అయ్యే ట్రాఫిక్ 80. సో ఇప్పుడు ఇక్కడ పాడ్కి రీచ్ అయ్యే ట్రాఫిక్ ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ 443. సో ఇప్పుడు పాడ్ అనేది టెర్మినేట్ చేస్తుంది. ఆ టిఎల్ఎస్ సర్టిఫికేట్ ఆర్గో సిడి సర్వర్ అనేది టెర్మినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈటీ వచ్చింది కదా. సో ఇక్కడ ఇంగ్రెస్ అనేది టెర్మినేట్ చేస్తుంది సర్టిఫికేట్. ఓకే, సో ఇలాగ మనం సెక్యూరిటీ అనేది సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు సెక్యూరిటీ అనేది. సో ఇప్పుడు సో ఇది నా బ్లాగ్ ఇక్కడ కూడా ఉంది. మీకు కావాలంటే డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఆర్గో సిడి సింగిల్ సైన్ అని చూద్దాం విత్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి. ఓకే, సో యూజింగ్ ఓఐడిసి చేస్తున్నాను. డెక్స్ కూడా చేసుకోవచ్చు మీకు. సో ఇక్కడ చూస్తే మనకి డాక్యుమెంటేషన్లో క్లియర్గా ఉంది మనకి ఆర్గో సిడి డాక్యుమెంటేషన్. సో హియర్ యూజింగ్ ఓఐడిసి అండ్ యూజింగ్ డెక్స్. సో నేను యూజింగ్ ఓఐడిసి చేస్తున్నాను. ఓకే, సో దీనికి ఏం కావాలంటే ఫస్ట్ లెట్స్ గో టు అవర్ బ్లాగ్. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, లేదా నా బ్లాగ్లోనే చెక్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసి పెట్టాను. ఫస్ట్ ఎంటర్ ఐడికి వెళ్ళండి. సో ఎంటర్ ఐడికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఒక యాప్ రిజిస్ట్రేషన్. సో ఓకే, సో ఇక్కడ ఒక యాప్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చేశాను, ఆర్గో సిడి యాప్. ఓకే, సో ఇన్ దిస్ వే మనం క్రియేట్ చేసుకోవాలి ఒక యాప్ అనేది. జస్ట్ గో టు యాప్ రిజిస్ట్రేషన్ అండ్ క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత నేమ్ ప్రొవైడ్ చేస్తారు. నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత సో అకౌంట్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ డైరెక్టరీ ఓన్లీ. సో అంటే ఈ డైరెక్టరీలో ఉన్న అకౌంట్స్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలం అని. సో ఇది ఇక్కడ వెబ్ అనేది సెలెక్ట్ చేసి సో సేమ్ ఇస్తారు మీరు. ఇక్కడ మీ డొమైన్ నేమ్ /auth/callback. సో ఎలాగే ఇవ్వాలి. ఇక్కడ దీని ప్లేస్లో మీ డొమైన్ నేమ్ వస్తుంది. ఇక్కడ నా డొమైన్ నేమ్ ఇచ్చాను. అప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇవన్నీ వస్తాయి మీకు. క్లయింట్ ఐడి, ఆబ్జెక్ట్ ఐడి అండ్ టెనెంట్ ఐడి. సో నెక్స్ట్ యాప్ రిజిస్ట్రేషన్స్. ఓకే, సో ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత అథెంటికేషన్. సో ఇక్కడ అథెంటికేషన్ ఉంది.
యాడ్ ప్లాట్ఫామ్ అథెంటికేషన్ ఇది సెలెక్ట్ చేస్తారు, మొబైల్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో అంతే, అది క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్ పోస్ట్ 8085 ఆత్ కాల్ బ్యాక్. సో ఇలాగే ఇవ్వాలి, ఇంకేం చేంజ్ చేయకూడదు. సో ఇలాగే ఇచ్చి ఒకసారి క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్, సో ఇది ఆర్గో సిడిఎస్ఎస్ఓ. సో పోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి లెట్స్ ప్యాచ్ దిస్. ఐ కెన్ అప్లై దిస్ వర్క్లోడ్ ఐడెంటిటీ టు ఆర్గో సిడి సర్వర్ పోర్ట్స్. సో నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ అకౌంట్ కూడా ప్యాచ్ అప్లై చేస్తారు. నేను ఇక్కడ వర్క్లోడ్ ఐడెంటిటీ, సో మేనేజ్ ఐడెంటిటీ ఉంది కదా, దాని క్లయింట్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఓకే, ఇది కమాండ్. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎడిట్ చేయాలి. kubectl ఎడిట్ కాన్ఫిగ్ మ్యాప్. సో ఈ కాన్ఫిగ్ మ్యాప్ ఎడిట్ చేయండి. సో ఇది ఎడిట్ చేసిన తర్వాత మనకి ఈ కాన్ఫిగరేషన్ అనేది ఇవ్వాలి. సో ఇది ఓఐడిసి కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ టెనెంట్ ఐడి, జస్ట్ గో టు అవర్ యాప్ రిజిస్ట్రేషన్స్. సో ఇక్కడ టెనెంట్ ఐడి ఇవ్వాలి. సో మీ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత టెనెంట్ ఐడి, సో ఇక్కడ డైరెక్టరీ ఐడి ఆ టెనెంట్ ఐడి, సో ఇక్కడ ఇది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అజూర్ ఏడి అప్లికేషన్ క్లయింట్ ఐడి, సో అది కూడా మీకు ఇక్కడే ఉంటుంది. రైట్, క్లయింట్ ఐడి, సో ఇది కూడా ప్రొవైడ్ చేయండి ఇక్కడ. ఓకే, సో టెనెంట్ ఐడి ఇచ్చాం, క్లయింట్ ఐడి ఇచ్చాం. నెక్స్ట్ సో అంతే, దట్స్ ఇట్. ఇది సేవ్ చేద్దాం ఫైల్. సేవ్ చేసిన తర్వాత ఒకసారి రీస్టార్ట్ చేద్దాం ఆర్గో సిటీ సర్వర్ పార్ట్స్ అని. ఓకే, kubectl rollout restart deploy argo cd deployment. సో అయిపోయినా నేమ్ స్పేస్. సో ఆల్ పార్ట్స్ అనేవి రీస్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దాం. సో మనం సింగిల్ సైన్ అని అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చింది సార్, లాగిన్ వయ్యా అజూర్. నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు లాగిన్ అయిపోతుంది. సో ఇది చూసారు కదా లాగిన్, ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. సో ఐ లాగిన్ విత్ దిస్ యూజర్ నేమ్. సో అండ్ దిస్ ఇస్ ది డైరెక్టర్ ఐడి ఆ టెనెంట్ ఐడి. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ లేదా సో ఒక రిపోజిటరీ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ రిపోజిటరీ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో రిపోజిటరీ యూఆర్ఎల్
So here I can select HTTPS and project default project. Username, password, something else. ఓకే చూడండి ఫస్ట్ క్రియేట్ అవ్వట్లేదు, పర్మిషన్స్ డినైడ్ అని వస్తుంది. సో నేను ఆర్బ్యాక్ ఏమీ అసైన్ చేయలేదు, బట్ సింగిల్ సైన్ అని క్రియేట్ చేశాను, ఇంకా ఆర్బ్యాక్స్ ఏమీ అసైన్ చేయలేదు. సో ఆర్బ్యాక్స్ అసైన్ చేయలేదు కాబట్టి సో మనం ఏమీ క్రియేట్ చేయలేం అప్లికేషన్స్ ఆర్ రిపాజిటరీస్. సో ఇవేమి కూడా క్రియేట్ చేయలేం. సో ఇప్పుడు ఆర్బ్యాక్ పర్మిషన్స్ ఎలాగ ఇవ్వాలనేది చూద్దాం. సో దానికి మీరు ఇది ఎడిట్ చేయాలి, ఆర్గో సిడి ఆర్బ్యాక్ కాన్ఫిగ్ మ్యాన్. సో పాలసీ డాట్ డిఫాల్ట్, సో డిఫాల్ట్ పాలసీస్ రీడ్ ఓన్లీ ఇస్తాం. ఓకే, సో డిఫాల్ట్ పాలసీస్ ఇక్కడ రీడ్ ఓన్లీ ఇస్తాం. సో ఇక్కడ పాలసీ డాట్ సిఎస్వి. సో ఇది అప్లికేషన్స్కి అన్ని పర్మిషన్స్. ఓకే, రిపాజిటరీకి ఓన్లీ ఈ యూజర్కి. సో ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ గ్రూప్ నేమ్ ఇస్తాం. సో మన అకౌంట్కి ప్రెజెంట్ యూజర్సే సపోర్ట్ చేస్తుంది. మనం P2 ఆర్ సంథింగ్ సమ్ అదర్ టైప్ తీసుకుంటే సో మన గ్రూప్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యూజర్కి ఈ పర్మిషన్స్ అని ఇస్తాం. ఈ యూజర్ కాకుండా ఏ యూజర్ లాగిన్ అయినా సరే రీడ్ ఓన్లీ పర్మిషన్స్, డిఫాల్ట్ పర్మిషన్స్ రీడ్ ఓన్లీ అప్లై అవుతాయి. సో ఇక్కడ రిపాజిటరీకి ఫుల్ పర్మిషన్స్, డిలీట్, అప్డేట్, క్రియేట్, గెట్. ఓకే, సో ఈ పర్మిషన్స్ అనేవి ఈ యూజర్కి అప్లై అవుతాయి. సో ఇవనేవి ఇప్పుడు యాడ్ చేద్దాం మనం. సో ఒక ఇంకాగ్నేటివ్ ట్యాబ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఇంకాగ్నేటివ్ ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ సో ఇంకో యూజర్ కూడా క్రియేట్ చేసాం, ఒక 2 యూజర్స్ ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి. ఇక్కడ 2 యూజర్స్ ఉన్నాయి. సో ఈ యూజర్తో ఒకసారి లాగిన్ అవుదాం ఇంకాగ్నేటివ్ ట్యాబ్లో. సో ఈ యూజర్తో కూడా లాగిన్ అవుతాం. సో లాగిన్ అయ్యి ఇక్కడ యూజర్ నేమ్ ఏంటో చూద్దాం. సో ఈ యూజర్ నేమ్ మనం ప్రొవైడ్ చేయాలి ఆర్గో సిడి కాన్ఫిగ్ మ్యాప్లో. సో ఓకే, లెట్స్ ఎడిట్ ది ఆర్గో సిడి కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో ఆర్గో సిడి ఆర్బ్యాక్ కాన్ఫిగ్ మ్యాప్ ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత జస్ట్ గో టు మై బ్లాగ్. ఇక్కడ వచ్చిన తర్వాత సో ఈ స్టెప్స్ మీకు చెప్తాం ఒకసారి, అదండి ఇప్పుడే చెప్పేద్దాం. ఒకసారి యాప్ క్రియేట్ చేసిన తర్వాత సో అంటే సర్వీస్ ప్రిన్సిపల్ ఎంటర్ ఐడిలో క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, క్లయింట్ సీక్రెట్స్. ఓకే, ఒకటి సీక్రెట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి డాక్యుమెంట్లో చూస్తే సో ఇది ఆర్గో సిడి కాన్ఫిగ్ మ్యాప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో నేను క్రియేట్ చేసింది ఇది యూజ్ చేసాం. ఓకే, క్లయింట్ ఐడి అండ్ వర్క్లోడ్ ఐడెంటిటీ మనం యూజ్ చేసుకున్నాం. సో మన క్లస్టర్కి అన్ని ఎనేబుల్ చేసాం, వర్క్లోడ్ ఐడెంటిటీ అండ్ ఓఐడిసి ఎనేబుల్. సో అది కూడా ట్రూ పెట్టాం. సో ఇక్కడ వచ్చేసరికి 2 మెథడ్స్, క్లయింట్ సీక్రెట్. సో నేను క్లయింట్ సీక్రెట్ యూజ్ చేయట్లేదు, ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ స్కిప్ ది స్టెప్ ఇఫ్ యూజ్ అజూర్ వర్క్లోడ్ ఐడెంటిటీ. ఓకే, సో అజూర్ వర్క్లోడ్ ఐడెంటిటీ యూజ్ చేస్తాం. యూజింగ్ అజూర్ వర్క్లోడ్ ఐడెంటిటీ యూజ్ చేస్తే ఓఐడిసి కూడా సో ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ అది స్కిప్ ది స్టెప్ ఇఫ్ యూజ్ అజూర్ వర్క్లోడ్ ఐడెంటిటీ. సో ఎడిట్ ఆర్గో సిడి సీక్రెట్. సో అందుకే ఈ స్టెప్ అనేది నేను స్కిప్ చేశాను. సీక్రెట్ ఏమి నేను క్రియేట్ చేయలేదు, ఎందుకంటే నేను సీక్రెట్ యూజ్ చేయట్లేదు. ఓకే,
సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీక్రెట్స్ అనేది నేను యూస్ చేయట్లేదు, ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తున్నాను. అక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసుకోవాలి మీరు, క్యూబర్నెటిస్ యాక్సెసింగ్ అజూర్ రిసోర్సెస్. ఓకే, సో మన క్యూబర్నెటిస్ పాడ్స్ అనేవి అజూర్ రిసోర్సెస్ని యాక్సెస్ చేస్తున్నాయి కాబట్టి సో ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఓకే, ఇక్కడ క్లస్టర్ యూఆర్ఎల్, క్లస్టర్ వైడిస్ యూఆర్ఎల్. సో మన సేమ్ ఆర్గో సిడి పాడ్స్ ఏ నేమ్ స్పేస్లో ఉన్నాయి, సో దాని సర్వీస్ అకౌంట్ ఎక్కడ ఉంది, జస్ట్ నేమ్ ఇస్తారు, ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ నేమ్, క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఏపీఐ పర్మిషన్స్. సో మన ఎంటర్ ఐడికి వెళ్తే సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్స్. సో ఇక్కడ ఏపీఐ పర్మిషన్స్ రీడ్ రైట్ ఇస్తారు. సో ఓకే, యాడ్ పర్మిషన్స్. సో మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ అప్లికేషన్, ఇక్కడ రీడ్ రైట్. ఇది యూజర్ డాట్ రీడ్ పర్మిషన్స్. ఓకే, సో రీడ్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇది క్లిక్ చేస్తారు, గ్రాంట్ అడ్మిన్ కన్సెంట్ ఫర్ డిఫాల్ట్ డైరెక్టరీ. సో ఇది, సో అప్పుడు మీకు ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్, సో అది క్రియేట్ చేసిన తర్వాత సో మన అప్లికేషన్ అనేది సో ఆర్గో సీడ్ ఉంది కదా, సో దాన్ని ఎవరు యాక్సెస్ చేయగలరు, సో దాన్ని ఏ యూజర్స్ యాక్సెస్ చేయగలరు, దానికోసం సో సేమ్ నేమ్తో మనకి యాప్ కూడా క్రియేట్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో మనం సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసాం కదా యాప్ రిజిస్ట్రేషన్తో, సో సేమ్ నేమ్తో మనకి అప్లికేషన్ కూడా క్రియేట్ అవుతుంది. సో అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేయాలి, జస్ట్ గో టు యూజర్స్ అండ్ గ్రూప్స్. సో ఇక్కడ నేను 2 యూజర్స్ యాడ్ చేశాను కదా, సో వీళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు సో ఆ అప్లికేషన్ అనేది. ఇక్కడ గ్రూప్ కావాలంటే గ్రూప్ యాడ్ చేసుకోగలరు, బట్ గ్రూప్ అనేది మనకి చూడండి, సో గ్రూప్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ అసైన్మెంట్ డ్యూ టు యాక్టివ్ డైరెక్టరీ ప్లాన్ లెవెల్. సో నేను ప్లాన్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో మేబీ ఇట్ విల్ సపోర్ట్ మైక్రోసాఫ్ట్ ఐడి P2. సో దీనికి సపోర్ట్ చేస్తే గ్రూప్స్. సో ఇది ఓకే, ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆర్బ్యాక్ చూద్దాం. సో ఆర్బ్యాక్ ఎలా సెండ్ చేయాలన్నది. మనకి ఇది కాన్ఫిగరేషన్. ఓకే, ఓకే. సో ఈ ఒక యూజర్కి నేను ఆర్గనైజేషన్ అడ్మిన్ ఇస్తాను, ఈ రోల్స్ ఇస్తాను. ఆ యూజర్, సో ఇది ఈ యూజర్, let's copy this.
ఇది సేవ్ చేస్తాం. When edit cancelled, changes made. అవును, మళ్ళీ ఎడిట్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అప్లై అయింది. సో ఇప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేసి చూద్దాం. డిప్లాయ్మెంట్ సెట్, కంట్రోల్ ఆర్, సిటిఎల్, రోల్అవుట్ రీస్టార్ట్. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం రిపాజిటరీ క్రియేట్ చేయడానికి. సో ఈ యూజర్కి పర్మిషన్స్ ఇచ్చాం కదా, ఈ యూజర్కి. సో ఇప్పుడు ఒకసారి రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిలీట్ చేస్తాను నేను. సో కనెక్ట్ రెపో, https project default, so repository URL,
ఫెయిల్ అని వస్తుంది ఇక్కడ. ప్రాజెక్ట్ రిపోజిటరీ ఇవ్వాలా? ట్రై చేస్తాం. లాగిన్. ఇప్పుడు టోకెన్ ప్రో కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకి పర్మిషన్స్ ఇష్యూస్ రాలేదు కదా. సో అదే మనం ఇప్పుడు వేరే యూజర్తో ట్రై చేద్దాం. సో వేరే యూజర్తో డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ యూజర్తో నేను డిలీట్ చేస్తాను రిపోజిటరీ. డిస్కనెక్ట్ చేస్తాం. సో మనకి ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. సో చూడండి, పర్మిషన్ డినైడ్. సో ఈ యూజర్ అనేది రీడ్ ఓన్లీ యూజర్. సో ఈ యూజర్ ఏం చేయలేడు. సో ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ యూజర్లో మనం ఒక అప్లికేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక న్యూ అప్లికేషన్. ఓకే. సో ఇంగ్రెస్ హెల్ప్ project and default automatic. So auto create namespace. So the path namespace expense. Okay, create. So app కూడా create అయిపోయింది. మనం ఇప్పుడు యాక్సెస్ చేయగలమా లేదనేది చూద్దాం. Go to DNS zone. DNS record sets. సేమ్ ఇది రోడ్ బ్యాలెన్స్ ఐపీ కదా, సేమ్ ఐపీ దీనికి ఇద్దాం. ఈ యాప్. సో ఇంగ్రెస్ హెల్త్. దీన్ని ఇప్పుడు యాక్సెస్ చేద్దాం. సో ఇది అప్లికేషన్. జస్ట్ ఒక సింపుల్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో మనం ఈ అప్లికేషన్ కూడా యాక్సెస్ చేయగలుగుతాం కదా. సో ఇక్కడ మనం డిలీట్ చేయగలం లేదనేది చూద్దాం. సో ఈ అప్లికేషన్. సో ఇది క్రియేట్ అయింది. నేను ఇక్కడ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో డిలీట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సో అదే అప్లికేషన్. సో ఇక్కడ నుండి డిలీట్ చేద్దాం. సో ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఓకే. సో ఈ యూజర్కి మనం పర్మిషన్స్ ఇచ్చాం. సో ఆ యూజర్కి పర్మిషన్స్ ఇవ్వలేదు. సో ఇది అలాగ ఆర్బ్యాక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది. సో ఇన్ ఆర్గో సిడి. సో ఇలాగా మీరు పర్మిషన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో policy.csvలో ఇలా. సో మీకు ఏదైనా గ్రూప్ ఉంటే సో ఆ గ్రూప్కి ఆర్గనైజేషన్ అడ్మిన్, సో సమ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మీకు అక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఒక కొత్త యూజర్ జాయిన్ అయ్యాడు. సో వాడికి ఎలాగ ఇద్దాం పర్మిషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ ఐడికి వస్తే జస్ట్ గో టు ఎంటర్ ఐడి. ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఒక యూజర్ ఉంది కదా, టెస్ట్ అండర్స్కోర్ యూజర్, క్రియేట్ న్యూ యూజర్. test2 అనే యూజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఓకే, డిస్ప్లే నేమ్ test2. ప్రిన్సిపల్ ఆటో జనరేట్.
సో జనరేట్ పాస్వర్డ్ ఆటో జనరేటర్ కాపీ చేసుకున్నాం. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఆ యూజర్తో ఇప్పుడు నేను లాగిన్ అవుతాను. ఇక్కడ నేను లాగౌట్ చేసేస్తాను. ఇప్పుడు వేరే యూజర్తో లాగిన్ అవుదాం. కొత్తగా వచ్చిన యూజర్. సో జస్ట్ టూ అట్ ద రేట్ కాపీ చేద్దాం. ఇంకా క్రియేట్ చేయలేదు కదా, సారీ. సో ఈ యూజర్తో ఒకసారి లాగిన్ అమ్మా. క్రియేట్ అవుతుందా? ఓకే, ఇప్పుడు తీసుకుంది. పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ సార్ చూద్దాం. రీసెట్ టెంపరీ పాస్వర్డ్ ఇచ్చింది. పాస్వర్డ్ చేంజ్ చేద్దాం. ఓకే, click on next. Okay, on next. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేద్దాం. ఓకే, ఓకే. సో ఈ యూజర్తో లాగిన్ అయ్యాం కానీ ఈ యూజర్కి ఆర్బిసిడి యాక్సెస్ లేదు. ట్రై చేద్దాం. బై డిఫాల్ట్ లాగిన్ అయింది ఇది కూడా. సో అడ్మిన్ క్రెడెన్షియల్స్ మనం డిసేబుల్ చేసేవచ్చు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది. సో ఎడిట్ చేస్తే ఒక సిడి కాన్ఫిగ్ మ్యాప్.
సో ఇక్కడ అడ్మిన్ డాట్ ఎనేబుల్ ట్రూ ఉంది కదా, ఇది ఫాల్స్ పెట్టుకుంటే మీకు ఇక్కడ సో ఇవి అనేవి డిసేబుల్ అయిపోతాయి. సో మీరు ఇంకా అడ్మిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వలేరు. నెక్స్ట్ అప్లికేషన్స్. అయితే ఈ యూజర్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో యూజర్ సెలెక్ట్ యూజర్ని ఇక్కడ యాడ్ చేస్తేనే ఇక్కడ పర్మిషన్ వస్తుంది. బట్ మనకి డిఫాల్ట్గా లాగిన్ అయిపోయింది. ఈ యూజర్కి ఏం పర్మిషన్స్ లేవు. ఓకే, సో అది ఆర్గో సిటీ సింగిల్ సైన్ అండ్ TLS termination, Argo City 11 and Ingress 11. Okay, so that's it for this video. Thank you.